ఫ్రెండ్స్, నేనే మీ వినీల రేఖ కొత్త ఛానల్తో యూట్యూబ్ ఛానల్తో వచ్చేస్తున్నానండి. కొత్త వంటకాలు చేయబోతున్నాను. నేను మా పాప ఛానల్ నాది ఒకటేనండి. అది చూసి మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకీ నా ఛానల్ నేను చెప్పలేదు కదా, ఆల్ ఇన్ విన్ రేఖ. ఈ ఛానల్ని మీరు తప్పకుండా చూసి ఆదరిస్తారని నేను నమ్ముతున్నానండి. ఇంతకీ నేను ఏం వంటకాలు చేయబోతున్నాను తెలుసా? నెల్లూరు వంటకాలు ఫ్రెండ్స్. నెల్లూరు నుంచి వచ్చేసాను, నెల్లూరు వంటకాలు చేసేస్తున్నాను. చూసేసి మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఉంటుంది, ఖచ్చితంగా బెల్ టచ్ చేయండి ఫ్రెండ్స్. అండి ఫ్రెండ్స్, ఈ తలకాయ కూర మనం తీసుకున్నప్పుడు ఇలా ఉండాలి. ఇలా ఉంది అంటే చాలా లేతగా ఉందని అర్థం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది కడిగే పద్ధతి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక చాక్ తీసుకొని ఈ బ్లాక్గా ఉన్నదంతా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకుంటే మనకి ఇక్కడ బ్లాక్ ఉన్నదంతా పోతుంది. ఓకేనా? ఇలా క్లీన్ చేసేసుకుంటే మనకి బ్లాక్గా ఉన్నదంతా పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, ఎవరైనా సరే ఇట్లా తీసుకొచ్చుకున్నప్పుడు ఈ తలకాయ కూరలో ఉండేటువంటి ప్రతి పార్ట్ని ఇలా పీసెస్ని తీసుకొని చాక్తో అలా క్లీన్ చేసుకోవాలి. ఆ బ్లాక్గా ఉండేది చాలా మంది తినడానికి ఇష్టపడరు అనమాట. నేనైతే ఫ్రెండ్స్ ఎప్పుడు తీసుకొచ్చినా ఇలా క్లీన్ చేసి, టైం పట్టినా పర్వాలేదు, టైం టేకింగ్ అయినా పర్వాలేదు, కానీ నేను క్లీన్ చేసుకొనే కూర చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా క్లీన్ చేసుకోవాలి. కనపడుతుందా ఫ్రెండ్స్? ఇలా ఇక్కడ బ్లాక్గా ఉంది కదా, ఈ బ్లాక్ పార్ట్ అంతా కొంచెం మనం క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఈ తలకాయ అనేది వాళ్ళు కాల్చిస్తారు ఫ్రెండ్స్, మనకి నీట్గా కాల్చి ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా కడుగుతారు, కానీ ఏందో కొద్దిగా గిల్ అనిపిస్తుంది. అందుకని మనము క్లీన్ చేసేసుకుంటే మంచిది, మనకి తినడానికి ఇష్టంగా ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బ్లాక్గా ఉందో. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత చూడండి మీరు ఎలా వస్తుందో. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో? ఆఫ్టర్ మొత్తం చాక్తోనే క్లీన్ చేశాను అనమాట. చాక్తో ఇట్లా క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత కలర్గా ఉందో, ఎంత వైట్గా వచ్చేసిందో. మొత్తం ఇదంతా ఇలాగే ప్రతి పీస్ని చేస్తాను. మీరు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను. సో గాయ్స్, చూసారు కదా, నేను ఇందాక మీకు కర్రీ క్లీన్ చేయకముందు ఈ పీసెస్ ఎలా ఉన్నాయి చూపించాను. ఇప్పుడు మళ్ళీ ఇది ఆఫ్టర్ క్లీనింగ్ అండి, ఎలా ఉన్నాయి చూసారా? అట్లా మనం కానీ చిన్నగా ఆ చాక్తో అలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా మనం కర్రీ చేసుకున్నప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది. అంటే వాళ్ళు తలకాయ అనేది కొంచెం కాల్చి మనకు కొట్టిస్తారు కదా ఫ్రెండ్స్, అందుకని అలా ఉంటుంది. నో ప్రాబ్లం, మనం చాక్ పెట్టి అలా క్లీన్ చేసేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. సో నేను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో అవన్నీ మీకు చూపించేస్తాను. ఒకసారి చూసి, ఇదేమో హెడ్ మీట్. మనకు కావాల్సిన పదార్థాలు చూపెడతారన్నాను కదా, టమాటా, ధనియాలు, ఉల్లిపాయలు, సాల్ట్ మనం తగినంత వేసుకుంటాం కదా, పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి. ఇది పచ్చి కొబ్బరి కాదు ఫ్రెండ్స్, ఎండు కొబ్బరి. ఇది కూడా వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది. చూడండి, లవంగాలు, పట్ట. ఓకేనా? ఇవే నేను వాడే ఇంగ్రీడియంట్స్. దీంతో నేను కర్రీ చేసి మనం ఉడికించడానికి ఫ్రెండ్స్ ఈ హెడ్ మీట్ని అంటే సపరేట్గా కుక్కర్లో ఉడకబెడితే ఇది కొంచెం గట్టిగా ఉన్న కాస్త ఒక 4-5 విజిల్స్ వచ్చాక మనం కానీ కర్రీ చేసుకున్నామంటే ఈ పీస్ అనేది మెత్తగా ఉంటుంది, తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నాను అన్నమాట. మనం ఇప్పుడు పసుపు అండి, కాసంత పసుపు, సాల్ట్ ఉడికించేటప్పుడు కూడా కాస్త వేసుకుంటాం కదా. కర్రీలో కావాలంటే మొత్తం కంప్లీట్గా వేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఉడికించేటప్పుడు పీస్కి పట్టాలన్నమాట, అందుకని సాల్ట్, పసుపు ఇది మాత్రమే ఫ్రెండ్స్. కొంచెం కలపండి. ఇలా వేసుకున్నాక కాస్త ఇలా కలపండి, ఎందుకంటే పైనే ఉండిపోకుండా మనం కొద్దిగా వాటరే వేస్తాం ఫ్రెండ్స్, కొద్దిగా వాటరే వేసి ఉడికించుకుంటాం కాబట్టి కాస్త ఇలా కలపండి. కలిపితే చాలా బాగా కలుస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త వాటర్, ఒక గ్లాస్ వాటర్ చాలండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? దీన్ని కుక్కర్ లిడ్ పెట్టేసేసి మనము విజిల్ పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా పోస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం
మంచిగా ఉడకడానికి అనమాట. కాస్త గుద్దురు గట్టిగా అనిపించింది నాకు, అందుకని 1.5 గ్లాస్ పోస్తున్నాను. చూడండి, మీకు చెప్పాలి అన్ని డీటెయిల్డ్గా. సో మీకు అన్ని డీటెయిల్డ్గా చెప్పడానికే నేను మళ్ళీ చూపెడుతున్నాను. పెట్టాను, స్టవ్ వెలిగించేసాను, విజిల్ పెట్టేశాను. ఒక 4 to 5 or 6 విజిల్స్, నో ప్రాబ్లం. ఇక్కడ మీకు చిన్న చిట్కా చెప్తాను ఫ్రెండ్స్. ఏమంటే అల్లం ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు అల్లం క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, వెల్లుల్లి క్వాంటిటీ కొంచెం తక్కువ ఉండాలి. అప్పుడే చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పిన కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తున్నా. ఎండు కొబ్బరి ముక్కలు, వాటర్ పోస్తున్నాను. ఇందులో కొంచెం మెత్తగా గ్రైండ్ అవ్వాలి కదా, అందుకని కొంచెం పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా గ్రైండ్ చేశాను. మీకు ఇందాక చూపించినవన్నీ కలిపి ఈ విధంగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను నేను. ఇప్పుడు నేనైతే నెయ్యి పోస్తున్నాను ఫ్రెండ్స్. నెయ్యి మీరైతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నాకైతే నెయ్యితో చేస్తే నాకు చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కాగిన తర్వాత మనము ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి ఏంటంటే పెద్ద ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు 2 చాలు, ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోక్కర్లేదు. 2 ఉల్లిపాయలు, ఎందుకంటే నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను. తలకాయ క్వాంటిటీ పీసెస్ ఎక్కువ ఉన్నాయి, 1.5 కిలో వరకు ఉంది. అంటే మనము కిలోలో క్వాంటిటీ చెప్పుకోకూడదు, అంటే వెయిట్ క్వాంటిటీ చెప్పి చేసుకోకూడదు. ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసుకోవాలో మనం తెలిసిపోతే మనం నెక్స్ట్ ఏవైనా ఎంత కొంచెం కర్రీ చేసుకున్నా ఎక్కువ కర్రీ చేసుకున్నా క్వాంటిటీ మనకు అర్థమైపోతుంది అనమాట. ఇంత వేసుకోవాలి అనేసి. సో నేను ఇప్పుడు 2 ఉల్లిపాయలు పెద్ద సైజు తీసుకున్నాను, చిన్నగా కట్ చేసుకున్నాను. ఆయిల్ కాగిపోయింది, వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఈ విధంగా ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి కదా. చూడండి, గమనిస్తున్నారు కదా. నేను నెయ్యి వేశాను కాబట్టి మీకు అలా పొంగులాగా కనిపిస్తుంది. అదేం కాదండి, మామూలుగా నెయ్యి వేసినప్పుడు ఇలా పొంగు రావడం సహజమే. బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు అనేది బాగా వేగాలి, కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్ వస్తే చాలు. ఎప్పుడైనా ఉల్లిపాయలు మగ్గాలి అంటే ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కాస్త సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నప్పుడు ఏంటంటే తొందరగా దాంట్లో నుంచి మాయిశ్చర్ బయటకు వచ్చి త్వరగా ఉల్లిపాయలు వేగిపోతాయి అన్నమాట. ఇది ఒక చిన్న చిట్కా మాత్రమే. చూడండి, ఏదో కొద్దిగా ఊరికే లిటిల్ బిట్ వేసాము కాస్త అనేసి. మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఉల్లిపాయల్లో వేసిన సాల్ట్ అండ్ మనం కర్రీ మీట్ ఉడకబెట్టుకుంటున్నాం కదా, హెడ్ మీట్, అందులో వేసిన సాల్ట్, మళ్ళీ మనం కర్రీలో వేయబోయే సాల్ట్, ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ఉప్పు కష్టం అవ్వకుండా ఉంటుంది, ఉప్పు ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. అన్నీ మనం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ చేసుకోవాలి. ఓకేనా? ఇందాక పేస్ట్ చేసుకున్నాము ధనియాలు, అల్లం, కొబ్బరి, చెక్క, లవంగ. అల్లం ఎంత క్వాంటిటీ వేయాలంటారేమో, నేను ఇందాకే చెప్పా మీకు. క్వాంటిటీ ఎంతైనా సరే మనం వేసుకునేది అల్లం వెల్లుల్లి పేస్ట్ డామినేట్ చేయకూడదు అనమాట. మటన్ కర్రీస్లో దేంట్లో అయినా సరే అల్లం వెల్లుల్లి వేసుకునేటప్పుడు కాస్త మటన్ ఫ్లేవరే బాగుండాలి. ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినందువల్ల అది డామినేట్ చేసి ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి డామినేట్ చేసేస్తుంది. సో నేను చిన్న చిట్కా చెప్తున్నా ఇంకోటి, అది గుర్తుపెట్టుకోండి. ఈ పేస్ట్ని మళ్ళీ ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి, పసుపు ఇందులో కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మనం అందులో వేసుకున్నాం కాబట్టి హెడ్ మీట్లో ఉడకబెట్టుకునేటప్పుడు ఇందులో కూడా కాసింత వేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇప్పుడిప్పుడే బిగినర్స్ ఉంటే నేర్చుకోండి. బాగా అంత మంచిగా తెలిసిన వాళ్ళు అయితే నాకు మంచి కామెంట్స్ ఇవ్వండి ప్లీజ్. నేను ఎలా చేస్తున్నానో
మీరు చూడండి, ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఏంటి ఛానల్ నేము గుర్తుందా మీకు? ఆల్ ఇన్ విన్ రేఖా ఛానల్. చూడండి కారం నేను 1, ఇది చాలా కారం అండి, మన నెల్లూరు మిర్చి పౌడర్ ఇంట్లో తయారు చేసుకునింది 2, అండ్ మేము తక్కువ తింటామండి, సో నేను 2.5 వేసాను. మీకు కావాలంటే మీ కారానికి తగినట్టుగా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి క్వాంటిటీ. ఇప్పుడు చూసారండి కాసింత గరం మసాలా పౌడర్, కొంచెమే, ఎక్కువ వేయట్లేదు నేను, ఊరికే కొద్దిగా గరంగా ఉండడానికి. ఇందులోకి నేను అంతా షిఫ్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ మొత్తం వేస్తే అంతా పడిపోతుంది కాబట్టి కాస్త వేసుకుంటూ ఉన్నానండి. చూడండి స్లోగా చూడండి ఇది ఎంత మెత్తగా ఉడికిపోయిందో. మనం తీసుకునేటప్పుడే కర్రీ హెడ్ మీట్ అనేది చాలా లేతగా ఉండింది అనుకోండి, ఫాస్ట్గా మెత్తబడిపోతుందండి. అసలు చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు తినేయాలా అన్నంత బాగుందండి. చాలా బాగా ఉడికిపోయింది. చూడండి ఎంత మంచిగా ఉడికింది, అసలు సూపర్. కారం కాస్త ఉప్పు పడాలి, ఉప్పు చూసుకోవచ్చు మనం ఎనీ టైం అండి. మనం చేసే కర్రీస్లో మనం సాల్ట్ చూసుకొని, మనం కారం చూసుకొని వేసుకొని చక్కగా ఫైనల్గా చేసుకుంటే అది చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇది నాకు తెలిసి నేను చేసిన పద్ధతి చాలా బాగుంది, చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా ఫ్రెండ్స్, ఈ టమాటాస్ కట్ చేసి పెట్టాను కదా, వీటిని పేస్ట్ చేసి ఇందులో వేయాలి. అదేనమాట ఈ గ్రేవీకి ఫైనల్ టచ్. ఓకే చూడారా, ఇది నేను పేస్ట్ చేసేసాను. ఈ పేస్ట్ని ఇందులో కలపాలి. ఎన్ని టమాటాస్ అంటారేమో, ఇది 1.5 kg కర్రీ కదా, ఇందులో దాదాపు నేను 5 టమాటాస్ గ్రైండ్ చేశాను ఫ్రెండ్స్. పచ్చివే, ఏం ఫ్రై చేయక్కర్లేదు. ఇది పోసేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి. కొంచెం మిక్సీ జార్లో వాటర్ వేసి ఇందులోకి వేయాలన్నమాట. కొత్తిమీర చూసారా, నేను ఇందులో అయినా కొత్తిమీర చాలా మంచిగా ఎక్కువ క్వాంటిటీ వేస్తాను. బా చూస్తుంటేనే ఈ కర్రీ నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది ఫ్రెండ్స్, త్వరగా తినేయాలి. మరి ఇది మంచిగా కాస్త ఉడికితే ఇంకొంచెం కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, ఎందుకంటే బాగా చిక్కగుంది కాబట్టి. ఇంకొంచెం థిక్నెస్ లేకుండా ఇంకాస్త వాటర్ వేసుకుంటే ఈ థిక్నెస్కి వచ్చేస్తుంది మళ్ళీ కర్రీ. ఓకేనా, చూసారు కదా, చూడండి కొద్దిగా వాటర్ కొంచెం. సో గాయ్స్, నాకైతే బా నోరు ఊరిపోతుంది, ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. మీకు కూడా అలాగే ఉంటుంది, చేసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది, అద్దరిపోతుంది. ఒక్కసారి నా ఛానల్ మళ్ళీ గుర్తు వచ్చిందా మీకు, ఆల్ ఇన్ విన్ రేఖా ఛానల్ చూసి తప్పకుండా మీరు చేసుకొని టేస్ట్ చేసి నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. ఇది ఫైనల్గా అయిపోయిన తర్వాత చూపెడతాను, చూడండి ఒకసారి. నేను లిడ్ పెట్టేస్తున్నాను. ఇది కాస్త ఒక 5 to 7 minutes అయిపోతుంది కర్రీ. ఓకేనా, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈ టెక్స్చర్తో ఇలా ఉన్నప్పుడు మనం కానీ ఆఫ్ చేసుకుంటే ఇంకాస్త థిక్నెస్ అయిపోతుంది అనమాట ఆరిపోయాక. సో మనము ఇలా ఉన్నప్పుడు ఆయిల్ కొంచెం పైకి తేలింది చూసారా, ఇలా ఉన్నప్పుడు ఉడికిపోయింది అని అర్థం అనమాట. మనం ఇప్పుడు కానీ ఈ కర్రీని కానీ వేసుకొని రైస్లో తింటూ ఉంటే ఆహా. సో మీరేం చేయాలి, ఫస్ట్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ఇన్ విన్ రేఖా ఛానల్. ఓకే, అంతా కర్రీ అయిపోయింది, నాకు ఎప్పుడెప్పుడు తినాలా అని అసలు చాలా ఎక్సైటింగ్గా ఉన్నా అనమాట. సో నేను ఆల్రెడీ బగారా రైస్ చేసి పెట్టేశాను. ఈ కర్రీ వేసుకొని తిని ఒక ముద్ద టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ప్లీజ్ చూడండి, చాలా మెత్తగా అసలు ఎంత చక్కగా విడిపోతుందో చూడండి ఎంత చక్కగా విడిపోతుందో చూడండి. కాలిపోతుంది. ఒక ముద్ద టేస్ట్ చేసి చెప్తాను చూడండి.
చాలా బాగుంది. అస్సలు మాట్లాడలేకపోతున్నాను. ఫస్ట్ తినాలనిపిస్తుంది నాకైతే. చాలా ఇది నోట్లో పెట్టుకోక ఇంకా ఆకలి ఎక్కువైపోతుంది. సో మీరు కూడా తెచ్చుకొని తప్పకుండా చేసుకొని చూడండి. సూపర్ ఫైన్ ఉంది. మీరు చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.